మమ్మీ మీరు చిన్న ఉన్నప్పుడు రిపబ్లిక్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండేనే? మేము చిన్నగా ఉన్నప్పుడు జెండా వందనం వస్తుందనేసి చాలా సంతోషపడుతుంటిమి. ఇంకా అయితే రేపు జెండా వందనం ఉందన్నప్పటి నుంచే మైదాకు చెట్లు ఏడున్నాయో అనేసి మైదాకు చెట్లను దేవులాడుకుంటుంటిమి. ఆ మైదాకు చెట్లకి వెళ్ళి మైదాకు తెంపుకొచ్చుకుంటుంటిమి. మైదాకు తెచ్చుకొని రోట్లు వేసుకొని అది దంచుకోవడానికి అది పిట్టెపియ్యి చేదబాయిల మీద పిట్టెలు ఉంటుండే, పిట్టెలు కూర్చుండే పిట్టెపియ్యి దేవులాడుకొని పిట్టెపియ్యి తెచ్చుకొని పిట్టెపియ్యి వేసి కొంచెం చింతపండు వేసి రోట్లో దంచుకుంటుంటే ఎందుకు వేస్తుండే? ఎర్రగా అవుతుంది అనేసి, అప్పుడు అది వేస్తే చాలా ఎర్రగా అవుతుంది అనేసి మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు. అయితే అది తెచ్చుకొని దంచుకొని అంటే అంత సన్నగా దంచకపోతుంటిమి, కొంచెం దొడ్డు దంచుతుంటిమి. దొడ్డు దంచి పెట్టుకొని చేతులకు ఇట్లా ముడత పెట్టుకొని బట్ట కట్టుకొని మీదికెళ్ళి కవర్ కట్టుకొని రాత్రికి వండుకుంటుంటిమి. పొద్దుగాల తీస్తుంటిమి. మళ్ళీ అది చల్లగా అవుతుండే, చేతులు ఎర్రగా అవుతుండే. గాజుల దుకాణాలు పొయ్యి గోల్ర పెయింట్ కొనుక్కొచ్చుకుంటుంటిమి, కొత్త రిబ్బిన్లు కొనుక్కొచ్చుకుంటుంటిమి. అప్పుడు మాకు ఏంది స్కూల్ డ్రెస్సు లేదు కాబట్టి మేము కొత్త బట్టలు కుట్టిపించుకుంటుంటిమి. కుట్టిపించుకొని తొడుక్కొని మాకు చాలా సంతోషంగా పోతుంటిమి. పొద్దుగా 7 గంటలకల్లా స్కూల్కి పోతుంటిమి. స్కూల్కి పోయి అవి బైరాకులు పెట్టుకుంటుంటిమి. అంటే బైరాకులు అంటే ఇప్పుడు ఫ్లాగ్స్ అవి ఏమంటారు కదా, డెకరేషన్ అవి అట్లా చేస్తుంటాం. అన్నీ అంట పెడుతుంటాం. గోధుమ పిండితోటి గోధుమ పిండి ఉడకబెట్టి మైదా పిండి అది చేస్తుంటాం, గమ్ములాగా చేస్తుంటామి. గమ్ములాగా అది పెట్టుకుంటా అవన్నీ బైరాకులు అంటాం మేము. అప్పుడు బైరాకులు అంటుంటిమి. అవి పేపర్తో చినిగిపోయే పేపరు, ఇప్పుడంటే బట్టతో వస్తున్నాయి కాబట్టి అప్పుడేమో పేపర్లే వస్తుండే. అంటేస్తుంటిమి స్కూళ్ళల్లో. మళ్ళీ ఇట్లా సుతిల తాడుకి అంటేసుకొని మొత్తం ఇట్లా స్కూల్లో చుట్టుముట్టుగా కట్టుకుంటుంటిమి. 7 గంటలకల్లా మా స్కూల్లో మేము జాండ ఎగరేస్తుంటిమి. జాండ ఎగరేసి ఊళ్ళో అందరం ఒకరి చెయ్యి ఒకళ్ళం పట్టుకొని ఇట్లా ఒలురుకుంటూ పోతుంటిమి. పోయి ఊరంతా గల్లీకి తిరిగేసి వస్తుంటిమి. ఎక్కడెక్కడ జాండాలు ఎగరేసేది, ఆడ జనగణమన చదువుతుంటిమి. చదివి మళ్ళీ స్కూల్కి వచ్చినాక ఎవరన్నా అప్పుడు కొన్ని ప్యాలాలు పెడుదురు, కొబ్బరికాయ పెడుదురు, బిస్కెట్లు ఇస్తుండ్రు. అప్పుడు ఉప్పు బిస్కెట్లు అని చిన్న బిస్కెట్లు ఉంటుండే, ఆ ఉప్పు బిస్కెట్లు ఇద్దురు. ఆడ కొన్ని ఇద్దురు. తినుకుంటూ వస్తుంటే మళ్ళీ స్కూల్లోకి వచ్చి మళ్ళీ మా స్కూల్లో ఆటల పోటీలు పెడుదురు కదా. ఆటల పోటీలు పెట్టి అప్పుడు ఎవరికైనా గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇద్దురు. ప్రైజులు అంటే ఏం ప్రైజులు, అప్పుడు టిఫిన్ బాక్సులు, మళ్ళా అవి పెన్నులు, ఒక కాపీ అట్లా ఇస్తుండే. చాలా పెద్ద ఏమి ఇవ్వకపోదురు, అవి ఇస్తుండే. అప్పటికే మాకు చాలా సంతోషం అవుతుండే. అవి తీసుకొని మేము వచ్చి మా అమ్మకు మా నాయనకు మాకు గిఫ్ట్లు వచ్చినాయంటే మా అమ్మ మా నాయన కూడా మస్తు మురుస్తురు, మీకు ప్రైజులు ఇచ్చిర్రు అనేసి. అది అప్పుడు మేము అట్లా చేసుకున్నాం. జెండా వందనం వస్తుందంటేనే మేము ఎంతో సంతోషపడుతుంటిమి. ఎందుకంటే అప్పుడు చాలా మాకు బట్టలకైనా ఇబ్బంది, దేనికైనా ఇబ్బంది. అప్పుడు మా అమ్మ నాన్నలు కూడా మాకు సహకరించారు. ఏందంటే మాకు బట్టలు పట్టిద్దురు. అది వస్తుంది, జెండా వందనం వస్తుంది, మాకు బట్టలు కావాలంటే బట్టలు పట్టిద్దురు. బట్టలు అంటే ఇక మామూలు, అంత పెద్ద ఏం కావు, మామూలు బట్టలే అవి కూడా. అట్లా అంతేనా? అంతే.